ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పేతురుతో ఒక మాటను చెప్తుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు దోణెను లోతునకు నడిపించు, చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు పేతురుతో చెప్తుంటున్నాడు, నీ యొక్క దోణెను నడిపించి లోతునకు వెళ్లి ఆ యొక్క వలను వేయమంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడిన పేతురుకు ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసుక్రీస్తు మాటను వినిన పేతురు, నీ మాట చెప్పున నేను వలను వేస్తానని చెప్పి ఎప్పుడైతే వలను వేశాడో, నా ప్రియ సోదర సహోదరి, ఆ వలలు లోతులోనికి వెళ్ళాయి. లోతైన ఆ యొక్క జలములలో అద్భుతము జరిగింది. రాత్రంతా ప్రయాసపడిన ఆ పేతురు యొక్క జీవితంలో ఒక అద్భుతము జరిగింది. విస్తారమైన చేపలు పడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయ కాలమున నా ప్రియ సోదర సోదరి, యేసుక్రీస్తు మాట చెప్పున నీవు లోతునకు వెళ్ళి లోతైన అనుభవము కలిగిన వాడిగా, లోతైన జలములలోనికి ఏ రీతిగా ఆ యొక్క వలను పేతురు వేయగలిగాడో, నమ్మి వేయగలిగాడో, ఈ ఉదయ కాలమున నీవు కూడా యేసుక్రీస్తు యొక్క మాటకు విధేయత చూపించి ఆయన మాటను నమ్మి విశ్వసించి నువ్వు నీ యొక్క వలను వేసినప్పుడు అద్భుతములను నువ్వు చూడగలుగుతావు. విస్తారమైన చేపలు పడ్డాయి. పేతురు యొక్క జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పాదముల మీద పడి ఆయన నేను పాపిని అని ఒప్పుకున్నాడు. తన జీవితం రూపాంతరము చెందింది. కేవలము ఆయన మాట వినడం బట్టి పేతురు యొక్క జీవితంలో అద్భుతమును చూడగలిగాడు. యేసును వెంబడించగలిగాడు. ఈరోజు నీవు మరి ఏ స్థితిలో ఉన్నావో యేసు ప్రభు నీతో చెప్తుంటున్నాడు. లోతైన అనుభవములోని ఆయనను విశ్వసించి ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాట చెప్పున నువ్వు చేసినట్టయితే, ఏ పేతురు నీ మాట చెప్పున నేను వలను వేస్తానని వేశాడు. అద్భుతములు చూడ. ఈరోజు నీవు ఆయన మాట చెప్పున నువ్వు పని చేసినట్టయితే, ఆయన మాట చెప్పినట్టుగా నువ్వు బ్రతికినట్టయితే నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూడబోతుంటున్నావు. విస్తారమైన చేపలను వలలో పడ్డాయి. నీ జీవితంలో విస్తారమైన అద్భుతములను నువ్వు చూడగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభు నేను పిలుస్తూ ఉంటున్నాడు. మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని పేతురును పిలిచి ఆయన ద్వారా కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఈరోజు ఆయన నేను పిలుస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ నువ్వు చూసినొచ్చును, కానీ భయపడద్దు. లోతైన అనుభవంలోనికి రా, విశ్వసించు, నమ్ము. యేసుని నమ్మి నువ్వు కార్యమును దేవుడు నీ యొక్క జీవితంలో చేస్తాడు. దేవుడు ఆ లోతైన అనుభవంలోనికి నేను తీసుకొని వెళ్ళి తన మహిమతో నిన్ను నింపి నీ జీవితంలో అద్భుతములు జరిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.